హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంత ప్రతిష్టాత్మకమో, మన ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచే విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఎంత త్వరగా మరణశాసనం లిఖించి ఎంత త్వరగా దానిని కలగలుపులు కలిపేద్దామా అన్న ఆతృతలో ఉన్నట్లు అనిపిస్తోంది. బోటాబోటి మెజార్టీతో గద్దెనెక్కి మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీల మద్దతుపై ఎంతగానో ఆధారపడిన ఈ పరిస్థితుల్లోనూ కేంద్రంలోని మోడీ సర్కార్ అదేమీ లెక్క చేయకుండా తన మానాన్ని తను ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మరణశాసనం లిఖించేందుకు వడివడిగా అడుగులు కదుపుతోంది, కుట్రలు పొందుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలోని ఎంపీలకు ఎవరికి చెము కుట్టినట్లయినా లేకపోవటం బాధాకరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోమని, దాన్ని రక్షించుకుని తీరతామని, అది ఎప్పటికీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చూస్తామని ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన నాయకులు చేస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మరింత వేగంగా ఉరికంబం వైపు నడిపిస్తుందని చెప్పాలి. ఆశ్చర్యకరంగా ప్రాంతీయ పార్టీలైన ఈ రెండు, తెలుగుదేశం, జనసేన, మనందరికీ ప్రతిష్టాత్మకమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్పై గత కొన్ని రోజులుగా నోరు మెదపకుండా ఉంటే బీజేపీ నేతలు మాత్రం కనీసం మాట వరుసైనా సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రస్తావిస్తూ దాన్ని ప్రైవేటీకరణపై ప్రజల ఆకాంక్షల మేరకు ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు తప్ప తెలుగుదేశం, జనసేన నాయకులు మాత్రం పన్నెత్తి పలకడం లేదు. ఎందుకో అర్థం కాదు. ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖపట్నం చుట్టుపక్కల జరిగిన బహిరంగ సభల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ఇట్లాంటి వారందరూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు. ఏం చేసినా సరే దాని ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని వాగ్దానాలు ఇచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ప్రజలకు తాము ఇచ్చిన హామీలను, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. మరొక పక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో లాలుచి పట్టడం వలన, కేసుల భయంతో నోరు మెదపలేకపోవటం వలన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని, కానీ తాము మాత్రం అలాంటివేమీ లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితులను అడ్డుకుని తీరుతామని అప్పట్లో వారు ఎన్నోసార్లు చెప్పారు. ప్రజలు వాటిని నమ్మారు, గెలిపించి అధికార పీఠపై కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు అధికారం పంచుకుంటున్న తెలుగుదేశం, జనసేన నాయకులు కానీ, ఆయా పార్టీలకు చెందిన మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్పై దూరెత్తకపోవటం ఎందుకో అర్థం కావటం లేదు. పైనుంచి ఏమైనా హెచ్చరికలు వచ్చాయా, లేదా లోపల ఏమైనా లాలుచి వ్యవహారాలు నడుస్తున్నాయా, లేదా క్విడ్ ప్రోకో, కిక్ బ్యాక్స్ లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా, ఇవేవి మనకు తెలియదు, అనుమానాలు మాత్రమే. కానీ ఇవన్నీ కూడా నిజమేనని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే వీరు తెలుగుదేశం, జనసేన నాయకులు, మంత్రులు అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రకటనలు ఇచ్చిన నాయకులందరూ కనుక నోరు మెదిపి ప్రైవేటీకరణ విషయాన్ని ఇక వదిలివేయాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేయనట్లయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకర విషయం కూడా ఉంది. గతంలో మాదిరిగా అఖండమైన మెజార్టీతో నరేంద్ర మోడీ ఈసారి కేంద్రంలో గద్దెనెక్కలేదు. 240 స్థానాలు తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా తెలుగుదేశంపై, బీహార్లోని జేడీయూపై ఆధారపడ్డారు. ఈ పరిస్థితిని అందిపుచ్చుకున్న జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఆ రాష్ట్రానికి తాను ఎప్పటి నుంచో కోరుతున్న ప్రత్యేక హోదా ఇవ్వమని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే విధంగా మనం కూడా ప్రవర్తించి మనకు కావాల్సిన వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు మిన్నకుంటోంది. ఎంతసేపు అత్యంత ప్రధానమైనప్పటికీ పోలవరం, అమరావతి, ఇతర విషయాలు ప్రస్తావిస్తుంది తప్పితే ఇంచుమించుగా వాటంత ప్రాశస్త్యము, వాటంత చారిత్రక ప్రాధాన్యము కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇందుకు కారణాలు తెలుగుదేశం పార్టీకి తెలియాలి. ఇప్పుడైనా సరే కనీసం మన ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ లాంటివి తమ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏ విధంగా పట్టుదలతో ఒక వ్యూహంతో ప్రవర్తిస్తున్నాయో గమనించి ఆ విధంగానే మన నేతలు కూడా వ్యవహరించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెడపై కొన్నేళ్లుగా వేలాడుతున్న ప్రైవేటీకరణ కత్తిని వెంటనే తీసివేయించాలి. ఆ ప్లాంట్ మనందరి ఆత్మ గౌరవానికి, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్న నినాదానికి సజీవ ప్రతీకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. వైజాగ్ స్టీల్ అంటే నాణ్యతకు ప్రతీక, నమ్మకానికి నిర్వచనం అన్న బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు అందరూ పార్టీలకు అతీతంగా కంకణబద్ధులై దాన్ని ఉసురు తీసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ సర్కార్పై గట్టిగా కళ్ళెర్ర చేసి వారి యత్నాలను అడ్డుకోవాల్సిన సందర్భం ఇది. అంతే తప్ప కుచిత రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా లాలుచి, లోపాయగారి వ్యవహారాల కోసమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను చూసి చూడనట్లుగా ఊరుకున్నట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థను అది లాభాలు ఉన్నప్పటికీ కూడా
అమ్ముకుని పప్పు పిల్లల మాదిరిగా పంచే సంస్కృతిని కొనసాగించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా కాలగర్భంలో కలిపేస్తుంది. తద్వారా మన ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఎంతగా వగిచినా ప్రయోజనం ఉండదు. అందుకని ఈలోపే అలాంటివి జరగకముందే న్యాయస్థానాలేవి నరేంద్ర మోడీ సర్కార్ కోరినట్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అత్యంత కీలకమైన స్టాక్ యార్డులు, ఇతర ఆస్తులను అమ్మివేసేందుకు అనుమతి ఇవ్వకముందే స్పందించి నోరెత్తి నరేంద్ర మోడీ సర్కార్ నిలదీయాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరిని నిలబెట్టాలి. అలా కాకుండా ఈ ప్లాంట్ పోయినా పర్లేదు, ఎన్నో కొత్త ఫ్యాక్టరీలు తెస్తాం, వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం, వలసలను నిరోధిస్తాం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అలా చేస్తే పబ్బుల్లో నీళ్లు చూసి బింది వలకపోసినట్లే అవుతుంది. అందుకని ఇకనైనా తెలుగుదేశం, జనసేన నేతలు గతంలో తాము చేసిన హామీలను ఒకసారి గుర్తు తెచ్చుకుని రాష్ట్ర ప్రజలు తమ పెట్టుకున్న ఆశలను స్ఫురణకు తెచ్చుకుని నరేంద్ర మోడీ సర్కార్పై ఎంత అయినా ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.